మెగాస్టార్ చిరంజీవి అంటే మాస్ హీరో. చిరు సినిమా వస్తుందంటే థియేటర్ల దగ్గర సందడి వాతావరణం కనిపిస్తుంది. దీంతో బాక్సాఫీస్ కలకలలాడుతుంది. అయితే ఇది ఒకప్పుడు మాట. ఇప్పుడు కాలం మారింది. చిరుకి కూడా వయసు పెరుగుతోంది. క్రమంగా ఆయన సత్తా తగ్గిపోతూ వస్తుంది. ఇది మేం చెప్పే మాట కాదండోయ్, ఇటీవల ఆయన సినిమా ఫలితాలు చెప్తున్న మాట. రీఎంట్రీ నుంచి చిరు సినిమాలను నిశితంగా గమనిస్తే మీకు ఈ విషయం అర్థమవుతుంది. రాజకీయాల్లోకి వెళ్లి చేతులు కాల్చుకున్న తర్వాత రీఎంట్రీలో చిరు చేసిన తొలి సినిమా ఖైదీ నంబర్ 150. ఆ సినిమా సంక్రాంతి కానుకగా విడుదలై మంచి వసూళ్లు అందుకుంది. 50 కోట్ల బడ్జెట్ తో తెరకెక్కిన ఈ మూవీ దాదాపుగా 164 కోట్ల గ్రాస్ వసూలును, 104 కోట్ల షేర్ వసూలును సొంతం చేసుకుంది. ఈ సినిమాలో ఓ పాటలో రామ్ చరణ్ చిరుతో కలిసి స్టెప్పులేసి మెగా అభిమానులకు కనువిందు చేస్తాడు. దీంతో ఇది చిరు సోలో సినిమా కాదని న్యూట్రల్ ఫ్యాన్స్ అభిప్రాయపడుతున్నారు. ఇక రీ ఎంట్రీలో చిరు చేసిన రెండో మూవీ సైరా నరసింహారెడ్డి. ఇది పాన్ ఇండియా మూవీ. ఇందులో అమితాబ్, సుదీప్, విజయ్ సేతుపతి వంటి స్టార్లు కూడా ఉన్నారు. 200 కోట్ల బడ్జెట్ తో తెరకెక్కిన ఈ మూవీ 240 కోట్ల గ్రాస్ వసూలును, 150 కోట్ల షేర్ వసూలును అందుకున్నట్లు బాక్సాఫీస్ వర్గాలు వెల్లడించాయి. ఇతర ఇండస్ట్రీలకు చెందిన స్టార్లు ఉన్నారు కాబట్టి ఈ విజయం కూడా మెగాస్టార్ సోలో హిట్ కింద రాదు. కట్ చేస్తే సైరా తర్వాత చిరు చేసిన మూవీ ఆచార్య. మల్టీ స్టారర్ మూవీగా తెరకెక్కిన ఆచార్య డిజాస్టర్ ఫలితాన్ని అందుకుంది. అటు ఆచార్య తర్వాత చిరు రీమేక్ సినిమాను నమ్ముకున్నాడు. లూసిఫర్ సినిమాను గాడ్ ఫాదర్ సినిమాగా తెరకెక్కించగా ఈ మూవీ కూడా బాక్సాఫీస్ దగ్గర బొక్కబోర్ల పడింది. ఆ తరువాత చిరు చేసిన మూవీ వాల్తేరు వీరయ్య. 2023లో సంక్రాంతి కానుకగా విడుదలైన ఈ సినిమా బాక్సాఫీస్ దగ్గర భారీ వసూళ్లను సాధించింది. అయితే ఈ మూవీలో మాస్ మహారాజా రవితేజ ఉన్నాడు. ఈ మూవీ ఓవరాల్ గా 240 కోట్ల గ్రాసు, 160 కోట్ల షేర్ రాబట్టిన చిరు సోలో హిట్ కింద రాదు. వాల్తేరు వీరయ్య తర్వాత చిరు చేసిన బోలాశంకర్ మూవీ డిజాస్టర్ ఫలితాన్ని అందుకుంది. మెహర్ రమేష్ దర్శకత్వం వహించిన ఈ మూవీ కూడా రీమేక్ ఆధారంగానే తెరకెక్కింది. మెగాస్టార్ సోలోగానే నటించిన తెలుగులో ఈ సినిమా ప్రేక్షకులను అలరించలేకపోయింది. బోలాశంకర్ ఫలితంతో సాక్ తిన్న చిరు చాలా గ్యాప్ తీసుకున్నాడు. 2024, 2025లో చిరు సినిమా ఒకటి కూడా విడుదల కాలేదు. 2025లో విశ్వంబర సినిమా విడుదల కావాల్సి ఉన్న చాలా అడ్డంకుల కారణంగా వాయిదా పడింది. అందుకే సక్సెస్ మీద సక్సెస్లు అందుకున్న అనిల్ రావుపూడి తెరకెక్కించిన మనశంకర వరప్రసాద్ మూవీని విశ్వంబర కంటే ముందుగా విడుదల చేయాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఈ సినిమాలో వెంకటేష్ మరో హీరోగా నటించాడు. ఈ ఏడాది సంక్రాంతి కానుకగా విడుదలైన ఈ మూవీ 300 కోట్లకు పైగా గ్రాస్, 150 కోట్లకు పైగా షేర్ వసూలును సొంతం చేసుకుంది. ఇది కూడా మెగాస్టార్ సోలో హిట్ కాదని ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. దీంతో మల్టీ స్టారర్ మూవీ అయితేనే చిరుకి 100 కోట్ల షేర్ సాధ్యమని చాలా మంది కామెంట్ చేస్తున్నారు. మరి విశ్వంబర మూవీతో ఈ కామెంట్లకు చిరు సమాధానం చెప్తాడో లేదో వేచి చూడాలి. ఇంకా తెలీదా మీకు? ఇది పచ్చి నిజం.